నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. నా భర్త, మా అత్తయ్య మరియు ఆడపడుచులకు తెలియకుండా నా కోసం రోజు పాలతో చేసిన స్వీట్స్ తీసుకొచ్చేవారు. నేను రోజంతా ఇంట్లో పనులు చేసి అలసిపోతుంటాను. సాయంత్రం నా భర్త నాకు స్వీట్స్ తినిపిస్తూ ఇది చాలా మంచిది. నీకోసమే ప్రత్యేకంగా చేయించిందని తీసుకొచ్చానని అనేవారు. ఆయన ప్రేమను చూసి నేను సిగ్గుపడేదాన్ని. కానీ వారంలో 3 రోజులు ఎప్పుడైతే నేను ఆ స్వీట్‌ని తింటానో నేను గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోయేదాన్ని. ఉదయం లేవగానే విచిత్రమైన పరిస్థితిలో ఉండేదాన్ని. మా వారిని ఎందుకు ఇలా జరుగుతుంది అని ఒకనాడు స్వీట్ తిన్నట్టు నటించి నేను పడుకున్నట్టు నటించాను. తర్వాత జరిగింది చూసి ప్రాణం పోయినంత పనయింది. ఎందుకంటే ఆయన నాతో మా పెళ్ళైన కొత్తలో నా భర్త కొన్ని నెలల వరకు నాపై ప్రేమగా ఉండలేదు. నా మాట అసలు వినేవారు కాదు. నాకు చాలా భయం వేసేది. ఒకరోజు నేను పని చేసుకుంటూ కళ్ళు తిరిగి పడిపోయాను. నాలో ఆందోళన మొదలైంది. ఆ రోజు నుండి నా భర్త నాతో వ్యవహరించే విధానంలో పూర్తిగా మార్పు వచ్చింది. ఆ ఒకరోజు నా భర్తతో ఏమండి నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. తిందామంటే ఇంట్లో స్వీట్స్ ఉండటం లేదు అన్నాను. మరుసటి రోజు నా భర్త నా ముందుకు ఒక బాక్స్ ఉంచారు. ఏముంది అని అడిగా. నీకోసమే పాలతో చేసిన స్వీట్స్ తెచ్చాను అని అన్నారు. ఆయన మాట విని నేను ఆశ్చర్యపోయాను. పెళ్ళైన ఇన్ని నెలల్లో ఇన్ని రోజులైనా ఈయనెప్పుడు నా కోసం ఏమీ తేలేదు. కానీ ఇప్పుడు స్వీట్స్ తెచ్చారు. ఇంట్లో మా అత్తయ్య మరియు ఆడపడుచులు అనుమతి లేనిదే ఆకు కూడా కదలదు. నా భర్త వాళ్ళ అనుమతి లేనిదే శ్వాస కూడా తీసుకోరు. అలాంటిది వాళ్ళకి తెలియకుండా ఈరోజు స్వీట్స్ తీసుకుని వచ్చారు. ఇది ఎలా సాధ్యం? నాకసలు అర్థం కావటం లేదు. కానీ స్వీట్స్ తిందామని వచ్చి అవి తిని గాఢమైన నిద్రలోకి జారుకున్నాను. ఉదయం లేవగానే నాకు తల తిరిగినట్టు అనిపించింది. నా పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. నేను కింద పడిపోతానేమో అనిపించేది. మెల్లగా లేచి కూర్చుని బయటికి వెళ్ళాను. అప్పటికి కిచెన్‌లో అత్తయ్య గారు ఉన్నారు. నేను ఏదో చేస్తూ ఉన్నాను. అది చేసి వచ్చినట్లు నా వైపు తీక్షణంగా చూశారు. మా అత్తయ్య నన్ను మొట్టమొదటిసారిగా ప్రశ్నించారు. ఎందుకు ఆలస్యంగా లేచావని. ఆమెకు మేము రాత్రి స్వీట్స్ తిన్నామని తెలిసిందనుకున్నాను. కానీ అత్తయ్య ఏవేవో మాట్లాడుతున్నారు. నేను నా భర్త గురించి అడిగాను. వాడు ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు అని చెప్పారు. అప్పుడే వెళ్ళిపోయారా? మరి నువ్వు లేచాక ఎదురు చూడాలా మహారాణి గారు? లేచే వరకు ఎదురు చూడాలా మహారాణి గారు? లేయగానే అనుమతి తీసుకుని వెళ్ళాలా ఏమైనా? అన్నారు అత్తగారు. ఆ మాట విని నేను తలదించుకుని నా పనిలో నేను నిమగ్నమయ్యాను. మా అత్తయ్య పదే పదే నన్ను విచిత్రంగా చూస్తూ నవ్వుతున్నారు. ఆమెకు నేను ఏమైనా విచిత్రంగా కనిపిస్తున్నానా అనిపించింది. నేనేమైనా తేడాగా ఉన్నానా అని 1కి 2 సార్లు నన్ను నేను చూసుకున్నాను. ఎప్పటిలాగే ఉన్నాను. అసలు ఆయన నన్ను లేపకుండా వెళ్ళిపోయారు అంటే రమేష్‌కు నాపై కోపం వచ్చినట్టే ఉంది అని రోజంతా ఎంతో ఆందోళనతో గడిపాను. కిచెన్‌లో పని పూర్తి చేసిన తర్వాత అత్తయ్య నన్ను గదికి పిలిపించింది. నన్ను విచిత్రమైన ప్రశ్నలు అడిగింది. మొదటిసారి అడిగింది. పెళ్ళైన ఇన్ని నెలల్లో ఎప్పుడూ అడగలేదు. కొత్తగా మా అత్తయ్య బాగోగుల గురించి అడుగుతున్నారు. మొదటిసారి మా అత్తయ్య ప్రవర్తనపై నాకు అనుమానం కలిగింది. ఏ కారణం లేకుండా ఆమె నన్ను ఎందుకు ఇన్ని రకాలుగా ప్రశ్నిస్తుంది అని అనిపించింది. అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చి నా గదికి నేను వచ్చేసాను. నిన్నటిలాగే మళ్ళీ స్వీట్స్ తీసుకుని వచ్చారు. నేను చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే ఆయనకు నాపై కోపం లేదని తెలిసిపోయింది. స్వీట్స్ తింటుంటే ఆయన విచిత్రంగా నా వైపు చూస్తూ ఒక మాట అన్నారు. నువ్వెప్పుడూ నాతో ఉండాలి అన్నారు. నాకు విచిత్రంగా అనిపించింది. ఈ మాటలకు అర్థం ఏంటి అని ఆలోచిస్తూ ఉండగానే కళ్ళు మూసుకుని పోతున్నాయి. అప్పుడు ఆయన నన్ను చూసి నవ్వుతూ ఉన్నారు. ఆయన నవ్వడంలో అర్థం ఏంటో నాకు తెలియటం లేదు. నేను కళ్ళు తెరవడానికి ఎంత ప్రయత్నించినా నా వల్ల కావటం లేదు. చివరికి గాఢమైన నిద్రలోకి జారుకున్నాను. మరుసటి రోజు మధ్యాహ్నం కానీ నేను లేవలేకపోయాను. ఆరోగ్యం బాగోలేదు అనిపించింది. అందులో ఎక్కువగా నా చేతులు వణుకుతున్నాయి. నేను ఆడపడుచును చాలాసార్లు పిలిచాను. కానీ ఆమె ఎటువంటి స్పందన రాలేదు. బహుశా నా పిలుపు తన దాకా చేరి ఉండదు అనుకున్నాను. కొద్దిసేపటికి నా పరిస్థితి నెమ్మదించింది. నేను బయటికి వచ్చాను. హాల్లో ఆడపడుచు మరియు అత్తగారు కూర్చుని ఉన్నారు. నేను పిలిచిన పిలుపు వాళ్ళ దగ్గరికి చేరగలిగేంత దూరంలోనే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళు స్పందించలేదు. వాళ్ళు నా గురించి ఏదేదో మాట్లాడుకుంటున్నాను. నేను వెళ్ళేసరికి మౌనంగా ఉండిపోయారు. ఏం జరిగింది? మీరు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగాను. వాళ్ళిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని సమాధానం ఇవ్వకుండా వారి పనుల్లో వాళ్ళు ఉండిపోయారు. తల్లి కూతురు ఇద్దరిపై నాకు అనుమానం వచ్చింది. నేను రోజంతా పని ఏమీ చేయలేదు. నా గదిలో కూర్చుని ఉన్నాను. అర్థం కావటం లేదు. రోజు రోజుకి నాలో మార్పు కనిపిస్తుంది. దీని వెనకాల అత్త మరియు ఆడపడుచు కుట్ర ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. నా భర్త తెచ్చే స్వీట్స్ కోసం నేను రోజంతా రాత్రి ఎప్పుడు అవుతుందా అని వేచి చూసేదాన్ని. కానీ ఇన్ని రోజులు నేను ఒకటి గమనించాను.
ఎప్పుడైతే నేను స్వీట్స్ తిని పడుకుంటానో నాకు అస్సలు మెలకువ వచ్చేది కాదు. ఇప్పుడు ఈ విషయం నాలో అలజడి రేపుతుంది. నేను హాల్లో తిరుగుతున్నప్పుడు రమేష్ ఆఫీస్ నుండి వచ్చి హడావిడిగా వాళ్ళ అమ్మ గదిలోనికి వెళ్ళాడు. ఆయన నన్ను గమనించలేదు. నేను గదిలోనే ఉన్నాను. నేను నా గదిలో ఉన్నానేమో అనుకున్నారు. ఆయన వాళ్ళ అమ్మ గదిలోనికి వెళ్ళిన కొద్దిసేపటికి ఆడపడుచు కూడా వెళ్ళింది. వీళ్ళ మధ్య ఏం సమావేశం జరిగిందో కొద్దిసేపటికి నా భర్త అరుపు వినపడింది. ఆయన వాళ్ళ అమ్మతో ఏం చెప్తున్నారో తెలియదు. తలుపులు వేసి ఉండడం వల్ల శబ్దం అయితే వస్తుంది కానీ మాటలు అర్థం కావటం లేదు. మొదటిసారి నా భర్త ఆయన తల్లి మరియు చెల్లెలపై కేకలు వేస్తున్నారు. నేను లేచి నా గదిలోనికి వెళ్ళిపోయాను. కొద్దిసేపటికి రమేష్ కూడా ఏమీ జరగనట్టు ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చినట్టు చాలా ప్రశాంతంగా వచ్చారు. ఏమండి, ఈరోజు కూడా ఆఫీస్ నుండి ఆలస్యంగా వచ్చారు, ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉందా అని అడిగాను. అందుకే లేట్ అయ్యింది. ఏం మొహమాటం లేకుండా అబద్ధం చెప్పేశారు. ఆయన ఎందుకు అలా చెప్పారో ఆ కారణం నాకు తెలియదు. ఆయనకి ఈరోజు మళ్ళీ నా కోసం స్వీట్స్ అయితే తెచ్చారు. మొదట నేను తినడానికి నిరాకరించాను. ఆ తర్వాత ఆయన బలవంతం వల్ల తినవలసి వచ్చింది. అక్కడ పెట్టేశాను. మెల్లగా నా కళ్ళు మూతలు పడ్డాయి. నిద్రలో నాకెవరో ఇంజెక్షన్ వేసినట్లు అనిపించింది. ఇలా నాకు మొదటిసారి అనిపించింది. ఇంత బలవంతంగా కళ్ళు తెరిచి లైట్ వేసి చూశాను. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. రమేష్ మంచంపై పడుకుని ఉన్నారు. నేను లైట్ ఆఫ్ చేద్దామని అనుకుంటూ ఒకసారి రమేష్ వైపు చూడగా ఆయన బలవంతంగా కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్లు నటిస్తున్నట్టు అనిపించింది. నేను ఆయనను పిలిచాను. కానీ ఆయనలో ఎటువంటి స్పందన అయితే కనిపించలేదు. ఇదంతా నా భ్రమ అనుకుని లైట్ ఆఫ్ చేసి పడుకున్నాను. ఎవరో నా పక్కన మాట్లాడుతున్నట్టు నాకు నిద్రలో అనిపిస్తూ ఉంది. నేను కళ్ళు తెరిచి చూడలేకపోతున్నాను. మాటలైతే వినిపిస్తున్నాయి కానీ అవి పూర్తిగా అర్థం కావటం లేదు. వాళ్ళు ఏదో విషయం గురించి గట్టిగా చర్చ చేస్తూ ఉన్నారు. ఉదయం తొందరగా నాకు మెలకువ వచ్చింది. రమేష్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నారు. నేను మెలకువ రావడం చూసి ఆయన ఫోన్ కట్ చేసి జేబులో పెట్టుకున్నారు. ఏమండి, మీరు రాత్రి ఎవరితో మాట్లాడుతున్నట్టున్నారు? మన గదిలో మీరు నేను కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అని అడగ్గా నా మాట విని ఆయన మొహంలో ఆందోళన కనబడింది. చూస్తూ టెన్షన్ పడుతూ ఉండడం చూసి మీరు ఆందోళన చెందొద్దు, నేనే నిద్రలో ఏదో భ్రమపడుతున్నట్లు ఉన్నాను అనడంతో నిద్ర సక్రమంగా లేకపోతే ఇలాగే భ్రమ కలుగుతూ ఉంటుంది అని బయటికి వెళ్ళిపోయారు. కానీ నాకు విషయం ఏదో తేడాగా అనిపించింది. ఆ రోజంతా అత్తయ్య నాపై చిరాకు పడుతూ ఉండేవారు. మాకు చాలా ఆశ్చర్యం వేసేది. ఈమెనా నన్ను కోడలుగా చేసుకోవడానికి మా తల్లిదండ్రులతో చాలా ప్రాధేయపడిన అత్తయ్య అని ఆశ్చర్యపోయాను. అమ్మ నాన్నని ఒప్పించింది. అమ్మ నాన్న మొదట వద్దని చెప్పినా ఆమె ప్రాధేయపడడంతో ఒప్పుకున్నారు. మా ఇంట్లో వాళ్ళు మాకు ఎన్ని సంబంధాలు వచ్చినా తిరస్కరించేవాళ్ళు. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు నాకు అర్థమయ్యేది కాదు. కొద్ది రోజులకి మళ్ళీ మా అత్తయ్య నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని చెప్పింది. దానికి మా అమ్మ నాన్న ఎవరైతే సంతోషపడకుండా బాధపడుతూ ఉంటారో కానీ మా అమ్మ నాన్న మాత్రం సంతోషపడుతున్నారు. వీళ్ళు నా పెళ్ళి ఎందుకు అవ్వనివ్వటం లేదు అనిపించేది. కొద్ది రోజుల తర్వాత మా అత్తయ్య మళ్ళీ వచ్చి మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా పంపించండి అని. మీ అమ్మాయి మా ఇల్లు నాశనం కాకుండా చూడగలదు అని మాట ఎందుకు అన్నారో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. మా ఇంట్లో వాళ్ళు నన్ను ఇంటికి కోడలుగా పంపించారు. కొత్తగా పెళ్ళైన కోడలుగా అడుగుపెట్టినప్పుడు మా అత్తగారు నా కాలు కింద పెట్టనిచ్చేదే కాదు, నన్ను బాగా చూసుకునేది. కానీ ఈమె ఎందుకు ఇలా మారిపోయింది? నేను మధ్యాహ్నం వరండాలో కూర్చుని ఉన్నాను. అత్తయ్య గారు నా దగ్గరికి వచ్చి కోపంగా, నా కొడుకుని నీ కన్ను సైగలతో ఆడిస్తున్నావు, నీకు బాగా బానిసగా చేస్తున్నావు, దీనివల్ల నీకు ఏమి లాభం వస్తుంది చెప్పు? అసలు ఎంత బాధపడుతున్నాడు వాడు? నువ్వు ఈ రకంగా డ్రామాలు చేసి ఏం నిరూపించాలనుకుంటున్నావు? అత్తయ్య ఎందుకలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. ఆమె నాతో ఇంకా ఏదో చెప్పేలోపే నా భర్త ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమె నాతో మాట్లాడకుండా ఆపాడు. ఆయన రాకపోతే ఆమె ఇంకా నాకేవేవో విషయాలు చెప్పేది. గదిలోకి వెళ్ళమన్నారు. నేను కూడా లేచి నా గదిలోకి వెళ్ళిపోయాను. నా వెనకాల రమేష్ గదిలోకి వచ్చారు. మా అత్తయ్య చెప్పిన మాటలు నాకేమీ అర్థం కావటం లేదు. ఆమె డ్రామా గురించి మాట్లాడుతుంది. నేను ఏ ప్రమాణాలు చేశాను అత్తయ్య? అప్పుడు నా గదిలోకి వచ్చే సోదాలు చేసేది. నాకు సంబంధించిన ఏదైనా వస్తువును తీసుకుని పోయేది. అయినప్పటికీ నేను ఎప్పుడూ కూడా అడ్డుకునేది కాదు. రమేష్ తొందరగానే బయటికి వెళ్ళిపోయాడు. రాత్రి చాలా ఆలస్యమైంది. రమేష్ ఇంటికి ఇంకా రాలేదు. నేను ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. నాకు నిద్ర ఎప్పుడు పట్టేసింది. ఇంతలో నా భర్త వచ్చి లేపి, నువ్వు ఇక్కడ కూర్చునే బదులు గదిలో కూర్చోవచ్చుగా, ఎంతసేపు ఇలాగే
ఎంత ఆలస్యమైనా నేను ఇంటికేగా వచ్చేది అని ఆయన తెచ్చిన స్వీట్స్ నా చేతిలో ఇచ్చారు. ఆయన నాతో ఏదో మాట్లాడాలని అనుకున్నారు. నేను ఆ స్వీట్ తిని కొద్దిగా తినేలోపే నా కళ్ళు తిరిగాయి. కొన్ని క్షణాలకు నా గదిలోకి ఒక అమ్మాయి వచ్చింది. ఇంత రాత్రిపూట నా భర్త గదిలో ఉండగా ఒక అమ్మాయి నా గదిలోకి ఎందుకు వస్తుంది? నేను కళ్ళు తెరిచి చూద్దాం అనుకున్నాను. నా కళ్ళు తెలుసుకోవడం లేదు. ఎందుకంటే నాకు నిద్ర వస్తుంది. ఉదయం లేచిన ఉదయం లేచి రాత్రి నా గదిలోకి వచ్చిన అమ్మాయి ఎవరు? ఎందుకు వచ్చింది? ఆ సమయంలో నా భర్త ఉన్నారు. నా భర్త కూడా ఉన్నారు. ఇద్దరు ఏం చేశారు అని అదే ఆలోచనలు ఒక రోజంతా బుర్ర తినేస్తూ ఉన్నాయి. ఇవి ఆలోచించే బుర్ర ఎక్కడ వేడెక్కిపోయింది. నేను స్వీట్స్ తినకూడదని అంతా దానివల్లే జరిగిందని భావించాను. కాదు, రమేష్ తీసుకొచ్చిన స్వీట్స్ ఎంతో ప్రేమగా నా చేతిలో అందించడంతో వద్దని చెప్పలేకపోయాను. ఆయన స్వీట్స్ నా చేతిలో అందించి బయటికి వెళ్ళిపోయారు. నేను ఆ స్వీట్స్ తిని నిద్రపోతున్నట్లు నటించాను. నా గదిలోకి మళ్ళీ వచ్చి ఎవరితోనో ఫోన్లో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. రమేష్ వచ్చి నా వ్యక్తితో ఏం మాట్లాడుతున్నారు వినేసరికి నా నెత్తి మీద పిడుగు పడ్డట్లు అయ్యింది. పడుకున్నప్పటికీ నాకు చెమటలు పడుతున్నాయి. ఆ వ్యక్తి ఏ మందు గురించి మాట్లాడుతున్నాడు నాకు తెలియటం లేదు. అప్పుడే పక్కన ఇంకొక వ్యక్తి వచ్చి నా చేతిపై ఏదో గుచ్చుతున్నట్లు అనిపించింది. ఆ ఇంజెక్షన్ వేయగానే నా ఒంట్లో నుండి ప్రాణం తీసేస్తున్నట్లు అనిపించింది. గట్టిగా కేకలు వేసి అడగాలని ఉంది. నొప్పి తట్టుకోవడం నా వల్ల కావటం లేదు. చాలా కష్టంగా అనిపించింది. ఏం జరుగుతుందో తెలుసుకోవాలని నేను ఆ నొప్పిని భరిస్తూ అలాగే పడుకుని ఉన్నాను. రమేష్ నా నుండి ఏం కోరుకున్నాడు, ఏం చేస్తున్నాడు అని ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాను. ఉదయం లేచేసరికి నా కళ్ళు బాగా ఎర్రబడ్డాయి. పరిస్థితి దారుణంగా ఉంది. నాతో ఏదో దాస్తున్నారని నాకు అయితే అర్థమయ్యింది. ఆ రోజంతా గది నుండి బయటికి రాలేకపోయాను. రాత్రి రమేష్ ఇంటికి వచ్చాక మాట్లాడలేదు. ఏమీ అడగలేదు కూడా. ఆయన కూడా నాతో మాట్లాడటం లేదు. ఈరోజు స్వీట్స్ కూడా తీసుకుని రాలేదు. నాతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకో తెలియదు. అడగాలని అనుకున్నాను. కానీ టెన్షన్గా ఉండడం వల్ల అడగలేకపోయాను. ఒకవేళ రాత్రి నేను చూసి ఉండకపోతే వాళ్ళు నన్ను ఏం చేసేవాళ్ళు? ఆ తర్వాత చాలా రోజుల వరకు మా మధ్య మాటలు లేవు. రోజు రోజుకి నా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. రమేష్ రాత్రులు ఆలస్యంగా ఇంటికి వచ్చి అమ్మ వాళ్ళ గదికి వెళ్ళేవాడు. ఏ రోజైతే ఆయన నా గదికి రారో ఆ రోజు నా ఆరోగ్యం బాగుండేది కాదు. వాళ్ళు నాకు చేతబడి చేయట్లేదు కదా. రమేష్ గదిలో రావడంతో మీరు నాతో ఎందుకు మాట్లాడటం లేదు? నన్ను అసలు పట్టించుకోవడం లేదు. నా ఆరోగ్యం గురించి ఏమైనా అడిగారా? నేను ఎంత మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నాను మీకు తెలుసా అసలు అని అడగాలనుకుంది. అంతా అడిగేశాను. ఆయన నా వైపు కోపంగా చూస్తూ నాకేమీ సమాధానం చెప్పకుండా వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. మరుసటి రోజున ఆడపడుచుతో కలిసి నేను బయట లంచ్ చేయడానికి ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళాను. అనుకోకుండా నా చూపు ఎదురుగా ఉన్న టేబుల్ మీద పడింది. అక్కడ కూర్చుని ఉన్న వారిని చూసి నా గొంతు తడారిపోయింది. అక్కడ రమేష్ ఒక అమ్మాయితో కూర్చుని ఉన్నాడు. మమ్మల్ని గమనించి ఇక రమేష్ అయితే అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు. నాకైతే అతనితో ఉన్న అమ్మాయిని కాల్చివేయాలని అనిపించింది. ఆ రోజు రాత్రి నా గదిలోకి వచ్చిన అమ్మాయి రమేష్ పక్కన కూర్చుని ఉంది. ఇంటికి వచ్చి మౌనంగా నా గదిలోకి వెళ్ళిపోయాను. నేను ఎంత కోపంగా ఉన్నాలో ఎంతకీ కోపం తగ్గిపోవడంతో గదంతా చిందరవందర చేసేశాను. ఇన్ని రోజుల నుండి మోసం చేస్తున్నారని మనసులో గుచ్చినట్లు అనిపించింది. ఆయన నన్ను వాడుకుంటున్నారని అనిపించింది. ఆ రాత్రి రమేష్ నా కోసం స్వీట్స్ తీసుకుని ఇంటికి వచ్చారు. గదిలోకి రాగానే ఏంటి ఇదంతా? ఏమైంది నీకు? ఏమైందని నన్ను అడుగుతున్నారా? చెప్పండి, నాకు నిజం చెప్పండి. మీరు నా నుంచి ఏం ఆశిస్తున్నారు? నన్ను ఎందుకు మీ జీవితంలోనికి ఆహ్వానించారు అని కోపంగా అడిగేసరికి నువ్వేం చెప్తున్నావో నాకు తెలియటం లేదు. గది ఎందుకింత చిందరవందరగా ఉంది? చేయి పట్టుకొని లేపి కూర్చోబెడుతుండగా మత్తు కలిపిన స్వీట్స్ నాకెందుకు తినిపిస్తున్నారు? మీరు ఇంత హీనంగా ప్రవర్తిస్తారని నేను అస్సలు ఊహించలేదు. నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను. అందుకే అలా చేశాను అని ప్రశాంతంగా జవాబు ఇచ్చాడు రమేష్. నాకు నీ నిజస్వరూపం తెలిసిపోయింది. నీ పనికిమాలిన మాటలు ఆపి నిజం చెప్పు, లేదా నాకు విడాకులు ఇవ్వండి అనడంతో ఆయన కోపంగా లేచి నీకు నా గురించి ఏం తెలుసని ఇలా మాట్లాడుతున్నావు అంటూ అడిగారు. నవ్వుతూ నీ గురించే నీకు తెలీదు. నా గురించి నీకు ఏం తెలుసు? సరే, నేను నమ్ముతాను. నా గురించి నీకు పూర్తిగా తెలుసా అని. నీ గురించి అయితే పూర్తిగా చెప్పు చూద్దాం అన్నాడు రమేష్. ఆయన ఇలా అడుగుతున్నారంటే నా గురించి నాకే తెలియని రహస్యం ఏదో ఆయనకు తెలిసినట్టు ఉంది అన్నట్టు అడిగారు. ఏ విషయం? ఆ రోజు రాత్రి వచ్చింది తను ఎవరు?
తన కోసమే మీరు నాకు నిద్ర మాత్రలు కలిపిన స్వీట్స్ ఇచ్చి నేను నిద్రపోయిన తర్వాత మీరు పక్కన కూర్చున్న అమ్మాయి ఈ అమ్మాయి ఒకటే కదా, మీ అమ్మాయి గదిలోకి వెళ్ళి మీరంతా కలిసి నాతో ఏ కుట్ర పన్నారు అనడంతో ఆయన గట్టిగా అరుస్తూ, మీ అమ్మ నాన్న నీకెందుకు పెళ్లి చేయకూడదు అనుకున్నారు నీకు తెలుసా? వాళ్ళతో వాళ్ళు నాకు కూడా నీకు పెళ్లి చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే నువ్వు ఒక భయంకరమైన ప్రాబ్లంలో ఉన్నావు. దాన్ని నిన్ను చూసి నిన్నెవరు పెళ్లి చేసుకున్నా వెంటనే విడాకులు ఇచ్చేస్తారు. అందుకే మా అమ్మ నిన్ను కోడలుగా ఒప్పుకోలేదు. అయినప్పటికీ నేను మా అమ్మ వాళ్ళను బలవంతం చేసి నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఎందుకంటే ఒకసారి నాకు ఆరోగ్యం బాగోలేదని టెస్ట్ చేయించుకున్నప్పుడు తెలిసింది నాకు పిల్లలు పుట్టరని. ట్రీట్మెంట్ తీసుకున్న లాభం లేకపోవడంతో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. కానీ అమ్మ మాత్రం పెళ్లి చేసుకోమని సంబంధాలు చూడడం మొదలుపెట్టింది. అమ్మతో విషయం చెప్తే భరించలేదని చెప్పలేదు. నాలో ఉన్న లోపాన్ని దాచి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు అనిపించింది. అప్పుడే నాకు నీ గురించి తెలిసింది. నువ్వు గర్భాశయ క్యాన్సర్తో బాధపడుతున్నావు అని, అలాగే నీకు కూడా పిల్లలు కలిగే అవకాశం లేదు అని తెలిసే వచ్చిన వాళ్ళందరినీ మీ అమ్మ వాళ్ళు ఇదే మాట చెప్పి తిరిగి పంపించేవారు. ఇకపోతే నీకు మత్తుమంది ఇచ్చే స్వీట్స్ని ఎందుకు తినిపిస్తున్నానంటే అది తిని నువ్వు మత్తులో ఉంటే ఆ అమ్మాయి నీకు చికిత్స చేయడానికి వచ్చేది. నువ్వు సాధారణమైన పరిస్థితిలో ఉంటే ఆ బాధను భరించలేవు. అందుకే నీకు మత్తిచ్చి వైద్యం అందిస్తున్నాను అంటూ అమ్మాయిని పిలిపించాడు. మీరు ఈ వ్యాధితో బాధపడుతున్నారని తెలిస్తే ఇంకా డిప్రెషన్కి మీరు లోనవుతారని, దీనివల్ల మీకు మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. అందుకే మేము ఇది రహస్యంగా ఉంచవలసి వచ్చింది. అందుకు మీకు ట్రీట్మెంట్ అందించాల్సి వచ్చింది అని అమ్మాయి చెప్పింది. ఈరోజు హోటల్లో నా పక్కన కూర్చుని ఉంది ఈ అమ్మాయి. ఆమె నా చెయ్యి పట్టుకుని భరోసా కల్పిస్తూ మీ భార్యకు ఏమీ అవ్వదు, సర్దుకుంటుంది అని చెప్పింది. రోజు అమ్మకు నాకు నీ గురించే గొడవ అయ్యేది. నీకు విడాకులు ఇవ్వమని అమ్మ చెబుతూ ఉండేది. రోగిష్టి దాన్ని ఎందుకు నీతో ఉంచుకున్నావు? మొదట్లో అమ్మకు నీపై అస్సలు కోపం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆమె నిన్ను ద్వేషిస్తుంది. ఎందుకంటే నిన్ను రోగాల బారి నుండి బయటపడడానికి నేను పడే బాధలు కేవలం మా అమ్మకే తెలుసు. అమ్మ చెబుతూ ఉండేది. అయినా నీపై చేతబడి చేయాల్సిన అవసరం మాకేముంది? అసలు నీకెవరు చెప్పారు దాని గురించి? రమేష్ నాకదంతా నిజమే చెప్పారు. అంతా ఊహించుకుని ఏదేదో అనుకున్న నా ఊహలకు నేనే సిగ్గుపడుతూ ఒక కళ్ళల్లో నుండి అసలు నీళ్లు వచ్చేస్తూ ఉన్నాయి. చెప్పిన విషయాలన్నీ నేను నమ్మలేకపోయాను. ఏ వ్యక్తి అయితే తన సర్వస్వాన్ని పణంగా పెట్టి నన్ను కాపాడాలని ప్రయత్నిస్తున్నాడో అలాంటి వ్యక్తిపై అనుమానపడ్డానా అని సిగ్గుపడ్డాను. మనసులో దాచుకుని నాకు తెలిస్తే నేను ఇబ్బంది పడతానని నాకు తెలియకుండా చికిత్స అందిస్తున్నారు. అలాంటి వ్యక్తిని నేను ఎంత తప్పుగా భావించాను. నేను ఇంకెప్పుడే మీతో అలా అమర్యాదగా ప్రవర్తించను అన్నాను. ఆయన చిరునవ్వు నవ్వి, ఇంకెప్పుడు ఇలా చేయవని నాకు తెలుసు. నీకు అతి త్వరలోనే నయమైపోతుంది. రమేష్ అలాంటి రోజు చాలా అరుదుగా రమేష్ లాంటి వాళ్ళు ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపిస్తారు. ఆయన ఇప్పుడు నాకు దేవుడి కంటే ఎక్కువ. నేను చేసిన తప్పులకు ఆమెతో క్షమాపణ కోరుతున్నాను. ట్రీట్మెంట్ తీసుకున్న కొద్ది రోజుల్లో నా ఆరోగ్యం కుదుటపడింది. మాకు పిల్లలు పుట్టకపోవడంతో అనాథాశ్రమం నుండి ఒక పాపను దత్తత తీసుకుని మా జీవితాన్ని సంతోషంగా కొనసాగించాము. ఈ కథ మీకు ఎలా కనిపించిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్. బాయ్.